నాకు అమ్మాయి బాగా నచ్చింది. చాలా సంతోషం అండి. కానీ ఏం కట్న కానుకలేమైనా? అదంతా ఏం లేదు. కానీ చూడండి, నేను ఓపెన్గానే చెప్పేస్తాను. మీకు ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తు అన్నీ ఉండొచ్చు. కానీ బంధువులనేవాళ్ళు మీకెవరూ లేరేమిటి? ఆ కాలంలోగా ఉమ్మడి కుటుంబంగా లేకపోయినా బంధువులని చెప్పుకోవడానికి నలుగురు కావాలిగా. రేపు ఓ మంచో చెడో జరిగితే బంధువులు లేకుండా ఎలా? బాబాయ్ లాంటివారు, పెదనాన్న లాంటివారున్నా వాళ్ళు మీకు బంధువులైపోగలరా? ఏం చెప్పింది ఇంకా మీకు అర్థం కాలేదా? ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ ఉండగానే ఇల్లు కాదు. అలాగే తల్లి, తండ్రి, కూతురు మాత్రం ఉంటే అది కుటుంబమూ కాదు. కష్టసుఖాలు పంచుకోవడానికి బంధువులు అవసరం లేదా? ఇలా చూడండి, ఏదైనా గుడికి వెళ్ళినా సరే, పెళ్ళిళ్ళు, పేరంటాలకు వెళ్ళినా సరే, ఈ విధంగా అందరం వెళ్లడమే మాకు అలవాటు. కాని మీరు ఒంటరి పక్షుల్లా ఉన్నారని చెప్పండి. మీ ముగ్గురిని చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? పంజర భూమిలో వరుసగా 3 కొబ్బరి చెట్లు నుంచున్నట్టుగా ఉంది. ఏమ్మా, మీకు బంధువులంటూ ఎవరూ లేరా? ఉన్నారండి. మాకు చాలా మంది బంధువులున్నారు. ఎందుకు వాళ్ళని పిలవలేదు? వాళ్ళంతా పులివెందుల్లో ఉన్నారు. చూడండి, నేను విశాఖపట్నంలో ఉన్నాను. మా బావ ఒకే ఒక మెసేజ్ పంపించారు. వెంటనే బయలుదేరి టైంకి అందుకున్నాను. అదేనండి బంధుత్వం అంటే. పులివెందుల్లో మీకెవరున్నారండి? మా అన్నయ్య ఉన్నారండి. ఆయన పేరు వీరభద్రం. పులివెందుల్లో పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఎవరండి ఆయన? కమిషనర్ అయ్యారంటారే, ఆయన గురించి చెప్తున్నారా? ఆయన చాలా మంచివాళ్ళు కదా. ఆయన గురించి నేను కూడా చాలా విన్నాను. అవును, ఆయన్ని మీరెందుకు పిలవలేదు? అది మరి కనీసం పెళ్లికైనా వస్తారా వాళ్ళు? ఎవరూ రారు. ఆయనకి మాకు చిన్న గొడవ. ఏమిటి, ఏదైనా ఆస్తి గొడవ? అదంతా ఏం కాదండి. ఇది వేరే గొడవ. ఏమిటండి ఇది? గొడవ గొడవ అంటున్నారే తప్ప ఆ గొడవ ఏమిటో చెప్పడం లేదే. మేనమామ లేకుండా పెళ్లి చేయడం అంటే అదేం బాగుంటుంది? ఏమండి, మీ తరఫున బంధువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. అసలు మా అమ్మాయిని చూడడానికి వచ్చారా లేక మా బంధువులను చూడడానికి వచ్చారా? కోప్పడకండి. పెళ్లి చూపులకు రావడం అంటే కేవలం పిల్లని చూడ్డానికి రావడం అని అర్థం కాదు. పిల్లెవరు, బంధువులెవరు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, ఇవన్నీ తెలుసుకోవడానికే. ఇలా చూడండి, రేపు పెళ్లి జరిగితే పిల్ల పక్కన నుంచోడానికి 4 మనుషులుండాలి కదా. అక్షంతలు వేయడానికి 4 బంధువులు లేకపోతే ఎలా? తల్లి తరఫు బంధువులు, తండ్రి తరఫు బంధువులు అందరూ వచ్చినప్పుడే కదా కళ్యాణ మండపం కళకళ్లాడుతుంది. రేపు ఈ పెళ్లి జరిగాక మా వాడికి ఏదైనా సమస్య వస్తే ఆదుకోవడానికి 4 బంధువులు కావాలి కదా. అదే మనం అందరం ఉన్నాం కదా అని అనుకున్నట్టున్నారు. మనం అబ్బాయికి సపోర్టుగా ఉంటాం. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పడానికి వాళ్ళ బంధువులు ఉండాలి కదా. ఇలా చూడండి, మీరందరూ కొంచెం మాట్లాడకుండా ఉండండి. చూడండి, మాకు మీ అమ్మాయి నచ్చింది, మీరు కూడా నచ్చారు. కానీ మీకు బంధువులు ఎవరూ లేరే? కాదు, ఉన్నారు. ఉన్నారు, కానీ ఎవరూ ఈ ఇంటి పెళ్లికి రారని చెప్తున్నారు కదా. బంధువులందరూ ఉండి ఎటువంటి బంధుత్వం లేని వాళ్ల పరిస్థితులు కదా ఈరోజు మీరున్నది. అది కాదు. చూడండి, మేం అడుగుతున్నది ఆస్తిపాస్తుల్నేం కాదు, బంధువులే కదా అడుగుతున్నాం. సార్, దయచేసి కొంచెం చూడండి,
నేను చెప్పేది వినండి. వివాహ పత్రికలో బంధుమిత్రులతో రండి అని వేయిస్తామే, అది ఎందుకు? మీరు అచ్చు వేయించే ఆహ్వాన పత్రికలో అలా వేయించరా? నా కొడుకు పెళ్లిని ఓ పెద్ద మండపంలో బంధువులందరి మధ్య చాలా గొప్పగా జరగాలని ఆశపడుతున్నాను. రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరూ వెళ్లి దండలు మార్చుకొని అనాథల పెళ్లిలా జరుగుతూ ఉంటాయే, ఆ విధంగా నా కొడుకు పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. మీ కుటుంబాన్ని చూస్తే ఓ కాలిబాటలా ఉంది. అది దట్టమైన అడవిలో. మేం వస్తాం. నానా ఏమిటి నాన్న ఇది? ఏ సంజయ్, మన కుటుంబం రైలు బండి లాంటిది. ఎన్నో పెట్టెలతో కలిసి అది వెళ్తూనే ఉంటుంది. కాని వీళ్ళ కుటుంబం ఓ కాలిబాట. అది ఊరి పొలిమేర దాటదు. ఆ దారిలో మనం ప్రయాణం చేయడం కుదరదురా. పద వెళ్దాం. నానా మేం వస్తాం.